ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ ఒంగోలులో సందడి చేశారు. బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో పెద్దవారితో కలిసి అల్పాహారం తిన్నారు. వారితో ఆడిపాడారు, సమస్యలు తెలుసుకున్నారు. 14 ఏళ్లుగా ఆశ్రమాన్ని నడుపుతున్న కోటమ్మకు అండగా 4 ఏళ్ల నుంచి ఈ అన్నదమ్ములు వృద్ధాశ్రమానికి చేయూత అందిస్తున్నారు. తమలాగే మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. సినిమాల పరంగా ఈ సంవత్సరం చాలా బాగా సాగిందని, భవిష్యత్తు అలాగే ఉంటుందని ఆకాంక్షించారు. మీరు ఎవరు ఆడరా మీరు నా రోజులు ఇన్ని మార్గం అన్నా చేసేది లే కర్మమ్మా మేము 4-5 సంవత్సరాల నుంచి మాకు ఈ వృద్ధాశ్రమం గురించి మాకు బంధిరుత ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, మా అమ్మవాళ్ళు, పూర్వజన్మలో అమ్మవాళ్ళు, నానమ్మలో అలాంటి వాళ్ళు. మేము ఇక్కడికి వచ్చిన మన ఒంగోలు వచ్చినప్పుడు కోటమ్మ అమ్మగారిని మేము అక్కడ కలవడం జరిగింది 4 సంవత్సరాల ముందు. 8 మంది నడుపుతున్నామండి వృద్ధాశ్రమం అని అన్నప్పుడు చూస్తుంటే ఆమెనే ముసలాడుగా ఉంది, నువ్వు ఎలా నడుపుతున్నావు అనుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది రమ్మ అసలు ఎక్కువగా అటు వర్షాకాలం వచ్చాం, వస్తే మొత్తం లోపల నీళ్లు ఉండి ఎత్తి బయటకు పోస్తున్నారు. అప్పుడు చూసి వచ్చి మేము కోటమ్మతో అప్పుడే మేము రియాక్షన్ అయిపోయి ఇక్కడికి ఖాళీగా ఉండేది ల్యాండ్, దానిలో షెడ్ వేసి టెంట్ వేసి వాళ్ళందరం కూర్చోబెట్టి మొత్తం ఇది కొంచెం పైకి లేపి షెడ్ వేయటం జరిగింది. మా కొడుకు పిల్లలు అందరూ మా ఇంట్లో వాళ్ళు వదిలేసి చనిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. రోడ్లో ఉండవాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడుండి ఇక్కడ మేము ఈ కోటమ్మ మమ్మల్ని సొంత కూతురులాగా మమ్మల్ని చూసుకుంటుంది అని అన్నప్పుడు ఏంటి ఒక ఆనందం అనమాట. ఎందుకంటే 2017 అద్భుతమైన సంవత్సరంగా మేము భావించాలి. అదే 150 సినిమా మేము వర్క్ చేయడం భాగ్యం మా దొరికింది. రోస్ట్ రెండోది బాలయ్య బాబు గారి 100వ సినిమా గౌతమ్ పుత్ర శాతకర్ణం, ఆ సినిమాలు మాకు వర్క్ చేయటం, అది హిస్టారికల్ సినిమాతో కత్తి ఫైట్లతో చేయడం అనేది మాకు చాలా ఆనందం ఉంది. ఆ 2 సినిమాలు ఆడటం మాకు ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం మేము భావిస్తూ ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని సరైనోడు, సర్దార్ గబ్బర్ సింగ్ ఆయన సినిమాలు హిట్ అయినాయి. ఇప్పుడు మొన్న ఏవండో రారండి వేడుకు చూద్దామండి, ఆ సినిమాలో ఫైట్స్ బాగున్నాయి అన్నారు.